హాయ్ గాయ్స్, గ్రీటింగ్స్ ఆఫ్ ది డే. సో మేము ఇప్పుడు నీల్ ఐలాండ్స్లో ఉన్నాం కదా. ఇప్పుడు లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్తున్నాం. ఆ బీచ్ ఎట్లుంటుంది ఏంటిది అన్నది నేను మీకు చూపిస్తా. అండ్ అంతే, చూడండి వీడియో మొత్తం. సో ఈ స్కూటీ రెంట్ తీసుకున్నాం తిరగనికి. 600 పర్ డే అంట. అక్కడ నీల్ ఐలాండ్స్లో ఇక్కడ నీల్ ఐలాండ్స్లో 600 పర్ డే, అక్కడ హ్యావ్లాక్లో 500 పర్ డే. అంతే కదా, మస్తు కాస్ట్ ఉన్నాయి. దాన్ని పోదాం ఇక. వెల్కమ్ టు లక్ష్మాపూర్ బీచ్. ఇది మనకు నీల్ ఐలాండ్స్ లో ఉంటుంది. సో ఈ బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే కోరల్స్, అవి చిన్న చిన్న షెల్స్ లా ఉంటాయి కదా, పొడుగు పొడుగ్గా, అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో చూడండి, ఇక్కడ మొత్తం మనకు ఒక మినీ అక్వేరియం లాగా కనిపిస్తుంది అన్నట్టు. చేపలు పోతాయి, అంత వాటర్ అక్కడెక్కడో ఉంటాయి. సో ఇక్కడ చేపలు కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయా లేదా అన్నది కింద కమెంట్స్ చేయండి. సో వాటర్ అయితే అంత దూరంలో ఉంటది, చూస్తున్నారు కదా. వాటర్ వచ్చేసి అంత దూరంలో ఉంది. ఇదంతా పాకురు, బండలు అట్లా అన్ని కలిపి ఉన్నాయి అన్నట్టు. సో మనం అటు వెళ్ళడానికి కూడా లేదు. కొంచెం ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటదంట. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా 5 PM 5:30 5 PM షాహీద్ ఐలాండ్ అంట, పేరు గుర్తుంది ఈసారి. సో చూడండి, ఇదే మన నీల్ ఐలాండ్ యొక్క లక్ష్మాపూర్ బీచ్. మస్తు కవర్ చేసిన, పేరు మర్చిపోయినా కానీ కవర్ చేసిన, అది చెప్తున్నా వాళ్ళ. ఇదంతేమో ఉన్నది ఇక్కడ, అంతా పాకులు పట్టినట్టే ఉన్నది కానీ ఇదంతా. సో గైస్, యాక్చువల్గా దీని పేరు వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్ 1. సో 2 కూడా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. సో ఇది వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్ 1 కదా. చూడండి ఎంత బాగుందో అసలు. సో ఈ బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే కోరల్స్ ఉంటాయి. అంటే మనకు నార్మల్గా రాళ్ళు, రప్పలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో వాటర్లో అయితే ఆడలేం, జస్ట్ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోవాలి. సో గైస్, ఇక్కడ నుండి మనము అటు వెళ్ళాలంట. అటు అయితే మొత్తం యాక్చువల్గా బీచ్ అటు ఉంటుంది. ఇక్కడ జస్ట్ షార్ట్ కట్ లాగా వచ్చినాము. సో ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్దాం. 5 o'clockకి సన్సెట్ ఉంటుందంట. టైం ల్యాప్స్ పెడతాం కుదిరితే. సో చూడండి, వీడియో మొత్తం చూడండి, సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రండి లక్ష్మాపూర్ ఎక్స్ప్లోర్ చేద్దాం బీచ్. సో ఇక్కడ బెస్ట్ ఏంటిదంటే సన్సెట్ చూడడానికి 4:30 to 5 PM వరకు రావాలి. అండ్ ఈ బీచ్ స్పెషాలిటీ అంటే ఇదేనంట. సో అక్వేరియం లా ఉంటది అన్నట్టు, అంటే కోరల్స్ అట్లాంటివి కనిపిస్తాయంట. సో ఇక్కడ నుండి అటు వెళ్ళాలి. అటు చివరికి వెళ్తే మనకు సన్సెట్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఏమేమి ఉన్నాయి, అసలు ఏంది కదా అన్ని చూద్దాం రండి. సో వీడియో మొత్తం చూడండి, సూపర్ గా ఉంటది. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్. సో గైస్, ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉంటాయి. పర్సనల్ బిలాంగింగ్స్ కి మనమే రెస్పాన్సిబుల్. బ్యాగులు, చెప్పులు, చేతులు ఏది పడుతుంది అవన్నీ మనమే చూసుకోవాలి. సో గైస్, ఇందాక చూసాను అసలు ఎవ్వరు లేరు, ప్రైవేట్ బీచ్ లెక్క ఉండే. కానీ ఇప్పుడు చూడండి, జమ్మల మడుగు జాతర అయిపోయింది. మొత్తం అందరు సన్సెట్ చూడడానికి వచ్చిండ్రు.
సో 4:30 to 5 మధ్యలో చాలా మంది జనాలు అయితే వస్తారు సన్సెట్ సన్ రైజ్ చూడడానికి. అది పొద్దునైనా సాయంత్రం అయినా ఏ బీచ్ అయినా కూడా కరెక్ట్ టైంకి వస్తున్నారు అన్నట్టు. సో మీరు కూడా మంచి సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేయాలంటే 4:30 to 5 ఆ టైంలో రండి. 4కి వస్తే ఇంకా మంచిది, ముందు ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. సో దట్స్ ఇట్. సో మనం అక్కడ బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు ఇలా పాపడ్స్ అని లేదంటే టీ కాఫీ వీళ్ళే తీసుకొస్తారన్నట్టు. సో మన దగ్గరకు వచ్చి చేస్తారు. చాలా బాగుంది టేస్ట్. కొంచెం బాగాలేదనుకోండి, ఏదో అలా చెప్పాలి కాబట్టి చెప్పిన. సో ఇక్కడ తినకుండా కొంచెం మంచి ప్లేస్లో హైజీనిక్గా ఉండే ప్లేస్లో తినండి. సో అది నేను ఇచ్చే సజెషన్ మీకు. సో చూడండి చెట్లు, ఈ బీచ్, ఈ కోరల్స్, అసలు ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే ఇదే కావచ్చు. కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. సో చూడండి అందరూ సన్సెట్ ఎంజాయ్ చేయడానికి మంచి వచ్చి కూర్చున్నారు. సో ఈ బీచ్ కొంచెం స్పెషల్గా అనిపించింది గైస్ నాకైతే. ఎందుకంటే ఎప్పుడైనా వాటర్లో దుర్లుడు దునుకుడు అట్లా కాకుండా ఇది కొంచెం స్పెషల్గా జస్ట్ ఎంజాయ్ చేయడానికి కోసం మాత్రమే. ఆ శాండ్లో కూర్చొని చిన్న పిల్లలు అయితే మంచిగా మట్టిలో ఆడుకుంటా మంచిగా ఉంది. చాలా చాలా బాగుంది ఈ బీచ్ అయితే. నీల్ ఐలాండ్స్కి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ బీచ్ విజిట్ చేయండి. అండ్ సన్సెట్కి వస్తే ఇంకా చాలా బెటర్. సన్ రైజ్ది వేరే పాయింట్ ఉంటుంది, సన్సెట్ మాత్రం ఇక్కడ లక్ష్మణ్పూర్ బీచ్ 1. అండ్ కొన్ని కోరల్స్ ఉంటాయి గైస్, అవి నిజంగా ఎట్లుంటాయి అంటే అసలు ఇంత అద్భుతంగా ఉన్నదా ఇండియా, ఇంత అద్భుతంగా ఉంటుందా నేచర్ అనిపించింది. ఎందుకంటే కొన్ని స్టోన్స్ దానంతట అవే ఫామ్ అయిపోయినప్పుడు దాని మీద లైక్ ఇట్లా స్టోన్స్ డిజైన్స్ లాగా అసలు మనం కూడా చెక్కలేమేమో, అంత అంత బాగుంది. సో నేను అవి అండమాన్ షాపింగ్ వ్లాగ్లో పెడతాను, చూసేయండి. సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా మంచిగా ఆడుతున్నారు, కొందరు ఫొటోస్ దిగుతున్నారు. ముసలి వాళ్ళు లేరు, ముతుక లేదు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కపుల్స్, ప్రతి ఒక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో యూ క్యాన్ సీ దాట్ గైస్. సో నెక్స్ట్ మా పవన్ వచ్చేసి ఇక్కడ ఫోటోషూట్ కోసం అనేసి మేము ఇలా చేస్తున్నాము. సో మా పవన్ దిల్ షేప్ తీసి దాన్ని లోపలికి తవ్వి ఒక 3-4 అటెంప్ట్స్ తర్వాత ఇలా వచ్చినాయి. సో నెక్స్ట్ ఫొటోస్ పెడతాను చూసండి, సూపర్గా వచ్చినాయి. మీరు కూడా ఒకవేళ వెళ్తే ట్రై చేయండి. సో గైస్ ఫైనల్గా అయితే సన్సెట్ అవుతుంది చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే టైం ల్యాప్స్లో పెట్టాను, సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు సన్ రైజ్ చూడాలి లైవ్గా అనుకుంటే మన ప్రీవియస్ వీడియోలో చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే 5:30 వరకే మొత్తం సన్ రైజ్ అయిపోగానే చీకటి అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో చూడండి మీరు ఎంత చీకటో. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 కావచ్చు అరౌండ్, కాకపోతే చీకటి చూడండి చీకటి అయిపోయింది, 12 గంటల రాత్రి లాగా అనిపించింది. సో అక్కడ సన్సెట్ చూసిన తర్వాత బయటికి వస్తే ఇలా కొన్ని స్టాల్స్, ఫుడ్, జంక్ ఫుడ్ కానీ మ్యాగీ, కొన్ని ఐటమ్స్ కొనుక్కునేటివి అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది చూసారా, చీప్ లైట్, క్యాండిల్ లైట్ అనుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో, చాలా చాలా నచ్చింది నాకైతే. సో మేము ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసాము అండ్ అలాగే షాపింగ్ కూడా చేశాను. నేను ఇక్కడ మీకు టిప్ ఇద్దాం అనుకుంటున్నాను గైస్. ఒకవేళ మీరు అంటే లేడీస్ ఎవరైనా హ్యాండ్ బ్యాగ్స్ లేదంటే పర్స్ అలాంటివి కొనాలనుకుంటే ఈ ప్లేస్లో కొనండి, లక్ష్మణ్పూర్ బీచ్. కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. సో ఫైనల్గా మొత్తం అంతా చూసిన తర్వాత మా రిసార్ట్కి అయితే రిటర్న్ అవుతున్నాము. సో బైక్ కొంచెం ముందట పార్క్ చేయడం వల్ల ఇక్కడ నుండి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. ఈ చీకటిని చూడంగానే నాకు మళ్ళీ అండమాన్లో సచ్చి బతికినం వీడియో గుర్తుకొచ్చింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినట్టయితే చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్